హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి సంబంధించి 309 పోస్టులతో మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్లో ఈ నెల మే 25 లోపు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి చాలా తక్కువ టైం అనేది ఉంది కాబట్టి వీళ్ళని తొందరగా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఫ్రెండ్స్, మనకి ఇవి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని చెప్పేసి ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ముందుగా ఎక్కువ నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే కనుక మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే రికమెండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 309 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో అన్ని కేటగిరీల వరకు వేకెన్సీ అయితే కేటాయించారు, మీరు చూడొచ్చు. జనరల్ క్యాండిడేట్ సంబంధించి 125 వేకెన్సీ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వారికి 30, ఓబీసీ క్యాండిడేట్ వారికి 72, ఎస్సీ వారికి 55, ఎస్టీ వారికి 27 వేకెన్సీ ఇచ్చారు. ఇంకా సపరేట్గా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ సంబంధించి కూడా వేకెన్సీ కేటాయించారు. కాబట్టి ఓవర్గా 309 వేకెన్సీ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ చూసినట్లయితే ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఏప్రిల్ 25 నుండి మీకు అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మే 24 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఫ్రెండ్స్, అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారు, చూడండి. ఈ యొక్క లింక్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీకు సిబిటి ఎగ్జామినేషన్కి సంబంధించిన టెంటివ్ అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీకు వాటి గురించి త్వరలో అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి మే 24, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి జనరల్ క్యాండిడేట్ వారు అయితే 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు కాబట్టి వారు 33 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారు అయితే 31 ఇయర్స్ లోపు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి 37 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పించారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, సాలరీ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, చూడండి. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మీరు ఎంపికైనట్లయితే తర్వాత మీకు ఫర్ మంత్ అయితే బేసిక్ కింద 40,000 వరకు రావడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి 13 lakhs వరకు వస్తుందండి. అంటే మీరు ఫర్ మంత్ అయితే మీకు 1,00,000కి పైగా సాలరీ అయితే రావడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇచ్చారు, చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు క్వాలిఫికేషన్ అది ఏముండాలని చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఆఫ్ 3 years ఇన్ టైమ్ స్ట్రీమ్లో బీఎస్సీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చండి. అలాగే ఫిజికల్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎన్ని డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఎవరైతే బీటెక్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏ విభాగంలో అయినా సరే బీఎస్సీ కానీ బీటెక్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం అయితే చెప్తున్నారు, మీకు ఇంగ్లీష్కి సంబంధించిన స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, మీకైతే ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలని చెప్తున్నారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ముందుగా సిబిటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి ముందుగా సిబిటి ఎగ్జామినేషన్ సంబంధించి ఉంటుంది. అలాగే ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని మీకైతే ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వచ్చు. మీకు ఎగ్జామ్ కూడా సిబిటి విధానంలో ఎగ్జామ్ ఉంటుంది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి ఇక్కడ సిలబస్ ఇవన్నీ కూడా మీకు అడ్వర్టైజ్ నెంబర్ కింద ఇందులో ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా లేవని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఎన్ని క్వశ్చన్స్ కూడా అటెండ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా ఏం పర్లేదు, ఎందుకంటే మనకు నెగిటివ్ మార్క్స్ కూడా లేవు కాబట్టి గమనించండి. ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు వాయిస్ టెస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మీకు సైకో యాక్టివ్ సబ్స్టిట్యూషన్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత సైకాలజీ అసిస్టెంట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్గా మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా జాబ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. తర్వాత మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. మీకు దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. మీరు మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మీరు ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వీటికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు ఆ యొక్క లింక్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ముందుగా వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేయగానే నెక్స్ట్ మీకు కెరీర్ ట్యాబ్ అనేది ఉంటుంది. అందులోకి వెళ్లి మీరు ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ మీరు ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకునే ముందు ఇక్కడ ఇచ్చిన ఫోటో మరియు సిగ్నేచర్ అనేది తప్పకుండా స్కాన్ చేసుకొని ఉంచుకోండి. స్కాన్ చేసిన తర్వాతనే అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ అనేది ఎంత పే చేయాల్సి ఉంటుందని చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్‌కి సంబంధించి అలాగే ఫీమేల్ క్యాండిడేట్‌కి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. అందరూ కూడా ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే మిగతా వారు మాత్రం ₹1000 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనకి జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే, మన దగ్గరలో ఉన్న లొకేషన్‌లో ఎయిర్‌పోర్ట్స్ ఉంటాయి గదా! ఆ యొక్క లొకేషన్‌లో మనకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నవారు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.